హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే వీడియో ఏమని ముందుగా తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటూ శారీస్ అండ్ నైటీస్, టాప్స్, డ్రెస్సెస్ సేల్ ఎలా చేయాలా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను పిల్లలను చూసుకొని ఇంట్లో పని చేసుకొని మంచిగా బిజినెస్ చేసుకోవచ్చండి. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి ఈ వీడియో. బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ కొనాలి, స్టాకు మార్జిన్ ఎంత పెట్టుకోవాలి, మిగిలిన శారీస్, నైటీస్, టాప్స్, డ్రెస్సెస్ అన్నీ ఎలా సేల్ చేసుకోవాలి, లాస్ లేకోకుండా బిజినెస్ని ఎలా రన్ చేసుకోవాలనేది అంతా డిస్కస్ చేసేస్తాను ఫ్రెండ్స్, చెప్పాలనుకుంటున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చేస్తానండి. నేనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడాలి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే అర్థం అయ్యలేదు. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పండుగ సీజన్లో స్టార్ట్ చేయాలండి. పండుగ సీజన్లో అయితే అందరూ పండుగకి బట్టలు కొనేస్తారు కాబట్టి ఈ సీజన్ అయితే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి యుగాది, రంజాన్ పండుగ సీజన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే పండుగకు అందరూ షాపింగ్ చేస్తారు. సో మనం ఈ టైంలో స్టార్ట్ చేయడం వల్ల మంచి లాభాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే స్టార్టింగ్ శారీస్కి ఒక 20,000, టాప్స్ డ్రెస్కి 20,000, నైటీస్కి ఒక 10,000, టోటల్గా 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. తర్వాత కావాలంటే బిజినెస్ డెవలప్మెంట్ అయ్యాక మీరు చూసుకొని ఇంకా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈ శారీస్ కొంతమంది తీసుకుంటారు, టాప్స్ డ్రెస్ కొంతమంది తీసుకుంటారు. ఇంకా నైటీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు డైలీ యూజ్ చేస్తారు. అందుకనేసి నేను చెప్పాను, ఒక పర్సన్ శారీ కోసం వస్తే ఆవిడ నైటీ కూడా కొనే అవకాశం ఉంటుందండి, అలాగే డ్రెస్ కూడా కొనే అవకాశం ఉంటుందండి. 3 తీసుకోవచ్చు. ఒకే దగ్గర దొరికితే మంచి, ఒకటి కాకుండా ఒకటన్నా తీసుకుంటారు, బాగా లాభాలు వస్తాయనేది ఒక ఐడియా అండి. ఏ సీజన్లో స్టార్ట్ చేస్తే లాభాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అలాగే ఇప్పుడు ఎక్కడ కొనాలి స్టాక్ని అంటే బెంగళూరు. నేనైతే బెంగళూరు, చిక్కపేట రెఫర్ చేస్తాను ఫ్రెండ్స్. హైదరాబాద్, పామిడి ఇక్కడంతా దొరుకుతాయి. నియర్ బై మీకు ఎక్కడైతే అక్కడ కొంటే మంచిది ఫ్రెండ్స్. నేను బెంగళూరు, చిక్కపేటలో తీసుకువస్తానండి. మనం వెళ్ళి షాప్లో క్వాలిటీ చెక్ చేసి చూసి తీసుకొని రావాలి. ఆన్లైన్లో అయితే తీసుకుంటే క్వాలిటీ ఉండలేదు, ఓల్డ్ స్టాక్ కూడా పంపించేస్తారు. ఒక షాప్ కాకపోతే 10 షాపులు చూసి తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఎక్కడ తక్కువకి మనకి దొరికితే అక్కడ తీసుకుంటే మంచి లాభాలు మనకి వస్తాయి కదా ఫ్రెండ్స్. క్వాలిటీ చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, బట్ ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనమే వెళ్ళి షాప్లో చూసి తీసుకురావడం అయితే బెటర్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ అంటే విలేజెస్లో ఉండేవాళ్ళు శారీస్ సేల్ చేయాలి అంటే బెంగళూరు వెళ్ళడం, హైదరాబాద్ వెళ్ళలేము అనుకునే వాళ్ళకైతే టౌన్లో వాళ్ళు ఉండే నియర్ బై టౌన్, పల్లెటూరులో ఉండేవాళ్ళు, విలేజ్ వాళ్ళు ఉండేవాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే టౌన్లో కూడా హోల్సేల్ షాప్లో అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడైతే. ఒకసారి కనుక్కుంటే ఒక రోజంతా చూసి టౌన్లో అంతా అడిగితే ఒక్కరు కాకుంటే ఒకరు చెప్తారు ఇలా షాప్లో, అక్కడ కూడా తీసుకొని సేల్ చేసుకోవచ్చండి. మేము బెంగళూరు, హైదరాబాద్ అలా అంతా వెళ్ళలేము అనుకునే వాళ్ళకైతే ఇదండి దగ్గరలో టౌన్లోకి వచ్చి తీసుకొనవచ్చు అని ఒక ఐడియా కూడా ఉంటుందండి. ఇంకా ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక శారీకి 20 or 30 రూపీస్ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మార్జిన్ తక్కువ పెట్టుకుంటే ఎక్కువ శారీస్ సేల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 శారీస్ తెచ్చామనుకోండి, 10 శారీస్లో కూడా తక్కువ మార్జిన్ పెట్టుకుంటే 10 సేల్ చేయొచ్చు. 30-40 రూపీస్ పెట్టుకుంటే 20 అలా అన్ని శారీస్ సేల్ అవుతాయి అన్నమాట. మనకి త్వరగా లాభాలు వస్తాయి అన్నమాట. డైలీ వేర్లో 20 or 30 రూపీస్ అంతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అప్పుడు ఎక్కువ శారీస్ సేల్ అవుతాయి. అండ్ కొంచెం సిల్క్ శారీస్ టైప్కి అయితే ఒక 100 రూపీస్ మార్జిన్ పెట్టుకుంటే మంచిది.
ఇలా చేయడం వల్ల శారీస్ ఏం మిగలకుండా అన్నీ సేల్ అయిపోతాయండి. బిజినెస్ చేయాలి అంటే టిప్స్ పాటిస్తే సేల్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఒక ఆవిడ టంగ్ ప్రచారం చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిజినెస్కి. ఒక ఆవిడ తీసుకొని పోయింటే చెప్తుందండి, మన నలుగురికి చెప్తుంది, అక్కడ కొంచెం తక్కువగా మార్జిన్ ఉంది, పోయి తీసుకుందాం రాండి అనేసి చెప్తారు. మనం ఏమైనా కొంచెం ఎక్కువ 150, 200 అలా మార్జిన్ పెట్టుకొని సేల్ చేయాలనుకుంటే అక్కడ ఎక్కువ రేటు, కాస్ట్ ఎక్కువ అని చెప్పేస్తారనమాట. బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. సో కొంచెం తక్కువగానే మార్జిన్ పెట్టుకుంటే మనకి కొంచెం బాగుంటుందని ఉద్దేశంతో నేను ఈ ఐడియా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన శారీస్, నైటీస్, టాప్స్, డ్రెస్సెస్ ఏం చేయాలి అనుకుంటే అవి ఎలా అమ్మాలి అనుకున్నాలంటే అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటలాగ్లో 8 శారీస్ ఉంటాయి, 1 or 2 శారీస్ మిగులుతాయి అనుకోండి. ఆ శారీస్ 800 రూపీస్ పడి ఉంటుంది మనకి కాస్ట్. 800కి ఇచ్చేస్తే ఓకే. లేకపోతే ఒకసారి 820కి 800 పడింది కాబట్టి 20 రూపీస్ లాభం పెట్టుకొని సేల్ చేసేయాలండి మిగిలిపోయిన ఐటమ్ని. 20 రూపీస్ మనం రిటర్న్ ఇచ్చినా కూడా, రిటర్న్ ఇవ్వచ్చు, రిటర్న్ ఇచ్చినా కూడా సేమ్ ప్రైస్కే తీసుకుపోతారు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని పోయి రిటర్న్ ఇచ్చేది ఎందుకు? కస్టమర్లకే ఒక 20 రూపీస్ లాభం పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలా సేల్ చేసుకోవచ్చు. కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అక్కడ కొంచెం తక్కువగానే ఇచ్చినారని వాళ్ళు కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్తారనమాట. మన బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అలా. ఇంకా ఒక ఐడియా ఏమంటే మిగిలిన శారీస్ని ఏం చేయాలంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఫ్రాక్స్ కుట్టించేయచ్చు. ఒక శారీలో ఫ్రాక్స్ కుట్టి వేసేసుకోవచ్చు, లెహెంగా టైపు అలా. లేదంటే మనమే టైలర్ దగ్గరికి వెళ్ళి ఫ్రాక్స్ అట్లా కుట్టించేసి మనం కూడా సేల్ చేసుకోవచ్చు. దాని మీద మార్జిన్ ఒక 100 రూపీస్ పెట్టుకొని మంచిగా డిజైన్ చేపించేసి అమ్మేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈ ఐడియా నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్. మిగిలిన శారీస్ని ఇలా నేను అమ్మేస్తున్నాను అనమాట. నైటీస్, టాప్స్ కూడా అంతే, తక్కువ కొంచెం 20 రూపీస్ మార్జిన్ పెట్టుకొని అమ్మేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ అంటే మనం మెయిన్గా బిజినెస్ రన్ చేయాలి అంటే అప్పు ఇవ్వాలా ఫ్రెండ్స్. లాస్ చేసుకోకూడదు. బిజినెస్ అప్పు ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పు ఇవ్వకపోతే బిజినెస్ నడచలేదు. అప్పుడు మనము 50% క్యాష్ ఇప్పించుకొనేసి మిగిలినది 50% 50 డేస్లో ఒక 10 డేస్లో అంతలోపు ఇవ్వాలనేసి సున్నితంగా నెమ్మదిగా చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే అదే మనము సున్నితంగా చెప్పడం వల్ల వాళ్ళు మనతో బాగా మాట్లాడుతున్నారు అనేసి నెమ్మదిగా వాళ్ళు కూడా తెచ్చిస్తారండి. లాస్ చేసుకోకూడదు. అయితే బిజినెస్ అప్పు ఇచ్చేసి లాస్ చేసుకోకూడదండి, దాన్ని వసూలు చేసుకోవాలి. 10-15 డేస్ అంతే ఇవ్వాలి. అప్పు ఇస్తే రన్ అవుతుందండి. అందరూ తెలిసిండే వాళ్ళకే ఇవ్వాలి, కొత్త వాళ్ళకైతే ఇవ్వకూడదు. ఫోన్ నెంబర్ తీసుకొని ఇవ్వాలి. అండ్ ఒక కస్టమర్ కొంటే ఇంకో కస్టమర్కి చెప్తారండి. అందుకని మనము కొంచెం నెమ్మదిగానే కస్టమర్తో నెమ్మదిగా మాట్లాడి బాగుండాలి. బిజినెస్ చేసినప్పుడు కొంచెం నెమ్మదిగా నిదానంగా మాట్లాడి సేల్ చేయాలండి. మాటలు ఇంపార్టెంట్. మాట్లాడుకొని మాటల్లో పెట్టుకొని బాగుండాలండి. ఇలా చేస్తే మంచిదని నా ఎక్స్పీరియన్స్ చేసిన ఫ్రెండ్ మీకు చెప్పాలని ఈ వీడియో చేశాను. ఎలా ఉందో చెప్పండి. యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. 50,000లో బిజినెస్ రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కావాలంటే మనము 1 lakh 2 lakh ఇలా కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి. మంత్లీ రొటేట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. కొత్త డిజైన్స్ తెస్తూ ఉంటే కస్టమర్స్ అయితే బాగా వస్తూ ఉంటారు. ఎప్పుడు బిజినెస్ లాస్ అయితే చేసుకోకూడదు. రొటేషన్ చేస్తూనే ఉండాలి. ఐటమ్ తీసుకొచ్చేసి వాట్సాప్లో గ్రూపుల్లో అంతా గ్రూప్ చేసేసి ప్రచారం చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్త స్టాక్ వస్తా అంటే వాళ్ళకు కూడా కస్టమర్లు చూసొస్తామనేసి వచ్చేసి 2 వస్తే ఒక్కరన్నా ఖచ్చితంగా కొంటారు ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా బిగినర్స్కి అయితే యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అండ్ నైటీస్, డ్రెస్సెస్, టాప్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
నాకు తోచింది షేర్ చేసుకుందాము కస్టమర్తో. ఒక వీడియో చేస్తే యూస్ఫుల్ అవుతుంది, ఎంతోమందికి యూస్ఫుల్ అవుతుంది. ఇంట్లో ఉండే ఉమెన్స్, వర్కింగ్ హౌస్ వైఫ్స్కి అందరికీ యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోద్దండి. నేను కూడా 20-30,000తోనే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి. నాకైతే 5 years నుంచి వ్యాపారం చేస్తాను నేను చిన్నగా షాప్ మాకు ఇంటి దగ్గరలోనే అవైలబుల్ ఉంది. దాంట్లో సేల్ చేస్తున్నాను అనమాట. వీడియో చేసి మీకు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను. వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయడం మర్చిపోదండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇది గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. బాయ్ బాయ్.